జై శ్రీరామ్. కాలభైరవ స్వామివారి అనుగ్రహంతో మనము మళ్ళీ కాశీని సేవించబోతున్నాం. కాశీ కాశీతి కాశీతి త్రివారం యఃపఠే నరః సోపి దేశాంతరస్థోపి కాశీవాస ఫలం లభేత్. ఎవరైతే కాశీ 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 అని స్మరిస్తూ ఉంటారో వాళ్ళు ఏ దేశంలో ఉన్నా సరే, ఏమండి కేవలం భారతదేశమే కాదు, ఏ దేశంలో ఉన్నా సరే కాశీవాస ఫలితం లభిస్తుంది. కాశీవాసం అంటే కాశీలో నివసించటం. కాశీలో నివసిస్తూ గంగా స్నానం చేసి విశ్వనాథ లింగాన్ని అభిషేకించడం ద్వారా ఏ ఫలితం లభిస్తుందో ఆ అత్యద్భుతమైనటువంటి మహామహిమాన్వితమైన ఫలితాన్ని ఏ దేశంలో ఉన్నా సరే కేవలం త్రివారం 3 సార్లు కాశీ 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 అని అంటే చాలు. ఇంకా ఎక్కువ సార్లు అంటే ఇంకా విశేష ఫలితం, ఏమండి. కాబట్టి ఎక్కడ ఉన్నా ఏ దేశంలో ఉన్నా ఈ విధంగా కాశీ 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 అని ముమ్మారు ఎవరైతే స్మరిస్తూ ఉంటారో వాళ్ళు కాశీవాస ఫలితాన్ని పొందుతారు. అటువంటి అద్భుతమైనటువంటి కాశీని మహాశివరాత్రి రోజు సేవించబోతున్నాం. మీరందరూ కూడా మీ మనస్సులను కాశీ విశ్వనాథలింగం మీద లగ్నం చేసి ఉంచండి. మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రి పద్మే తతఃకిం 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 తతఃకిం. మీ మనస్సు విశ్వనాథలింగం మీద లగ్నం అయ్యిందంటే చాలు, ఇంకా ఆ తర్వాత పొందవలసినటువంటి అదృష్టం ఇంకొకటి లేదు. అంతటి అత్యద్భుతమైనటువంటి ఫలితం అదనమాట. కాబట్టి మన మనస్సుని, మీ అందరి మనస్సులను కూడా విశ్వనాథుడి మీద లగ్నం చేయాలనేదే నా యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. అందుకే ప్రతి వీడియో చిట్ట చివరిలో విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం అనేటటువంటి నామాన్ని జపిస్తూ ఉంటాను. ఇక మనం గొప్ప అదృష్టవంతులం. ఎందుకోసం అంటే ప్రతిరోజు కూడా భగవద్గీత ఒక శ్లోకాన్ని అత్యద్భుతంగా వివరంగా పారాయణ చేస్తున్నాం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత. ఏమండి, ప్రతిరోజు ఒక భగవద్గీత పారాయణ చేయటం అంటే సామాన్యమైన విషయం కాదు. కాశీకి వెళ్ళి గంగా స్నానం చేసి విశ్వనాథలింగాన్ని అభిషేకిస్తే ఎంతటి విశేష ఫలితమో భగవద్గీత ఒక శ్లోకం పారాయణ చేస్తే అంతటి అత్యద్భుత ఫలితాన్ని పొందుతాం. ఇక తిరుమల వెళ్ళి స్వామి పుష్కరిణీ స్నానం వరాహ వెంకట దర్శనం ఏకాదశి వ్రతం చాపి త్రయం త్రైలోక్య దుర్లభం. అంటే తిరుమల వెళ్ళి ఆ యొక్క పుష్కరిణిలో, స్వామి పుష్కరిణి అంత గొప్పది, స్వామివారి యొక్క పుష్కరిణిలో స్నానం చేసి వరాహస్వామిని వెంకటేశ్వర స్వామి వారిని దర్శిస్తే ఎంతటి అత్యద్భుత ఫలితమో భగవద్గీత ప్రతిరోజు ఒక్కసారి ఒక్క శ్లోకం పారాయణ చేయడం, అర్థంతో సహా పారాయణ చేయడం అంతటి విశేష ఫలితం. ఏమంటే ఆ పని చేస్తున్నాం. మనం ప్రారంభించాం, 29వ శ్లోకం వరకు చేరుకున్నాం. నేను మీకు ప్రతిరోజు కూడా పంపిస్తూ ఉన్నాను. చాలా జాగ్రత్తగా పారాయణ చేయండి, చాలా విశేషం. ఇక విశేషమైనటువంటి పర్వదినాలలో, మహాపుణ్యక్షేత్రాలలో మీ గోత్రనామాలతో పూజలు జరగడం అంటే అది సామాన్యమైన విషయం కాదు, గొప్ప అదృష్టం. అందుకే నేను అదృష్టవంతులం మనం అనేది. ఏమండి, మొన్న గోకర్ణ మహాక్షేత్రంలో భక్తుల గోత్రనామాలతో అభిషేకించడం జరిగింది. గాణగాపురంలో అభిషేకం చేశాను. శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలు భక్తుల గోత్రనామాలతో విశ్వనాథుడు చేయించాడు నాతో, కాశీ విశ్వనాథుడు. ఇప్పుడు సాక్షాత్తు కైలాసం, కాశీ అంటే సాక్షాత్తు భూలోక కైలాసం, స్వర్గం కన్నా గొప్పది కాశీ. ఏమండి, 33 కోట్ల దేవతలు కొలువు తీరి ఉన్నటువంటి మహామహిమాన్విత పుణ్యక్షేత్రం కాశీ. అటువంటి కాశీలో 26వ సంవత్సరం భక్తుల గోత్రనామాలు కాశీలో చదివి ఢుండి గణపతికి పూజ చేసి శివరాత్రి రోజు విశ్వనాథలింగానికి జాగ్రత్తగా అభిషేకము బిల్వార్చన చేసి ఆ మహాశక్తి స్వరూపం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైనటువంటి కాశీ విశాలాక్షి అమ్మవారికి కుంకుమార్చన, అన్నపూర్ణాదేవికి కుంకుమార్చన, కాలభైరవ స్వామి వారికి విశేష పూజలు మరియు 9 హోమాలు, లక్ష్మీ గణపతి హోమం, రుద్రహోమం, చండీ హోమం, సుదర్శన హోమం, మహామృత్యుంజయ హోమం, కాలభైరవ హోమం, దత్త హోమం, నవగ్రహ హోమం. ఇలా ఉదయం సుమారుగా 8 గంటలకు ప్రారంభించిన హోమాలు సాయంత్రం 5 వరకు కూడా చేస్తూ ఉంటారన్నమాట హోమాలు. ఆ విధంగా 9 హోమాలు చేసి రాత్రి లింగోద్భవ సమయంలో రామేశ్వరం నుండి తీసుకొచ్చినటువంటి ఇసుకతో శివలింగం, సైకతలింగం చేసి ఆ సైకతలింగానికి ప్రాణప్రతిష్ఠ చేసి చక్కగా లింగోద్భవ సమయంలో భక్తుల గోత్రనామాలతో అభిషేకము మరియు శాంతి కళ్యాణం, శివపార్వతుల యొక్క కళ్యాణంతో ఈ యొక్క శివరాత్రి పూజలు అత్యంత వైభవంగా పూర్తవుతాయి.
కావున భక్తులు ఈ అత్యద్భుతమైనటువంటి అవకాశాన్ని వినియోగించుకోండి. మీరు వినియోగించుకుంటూ మీ బంధుమిత్రులందరికీ కూడా తెలియజేయండి. మీ గోత్రనామాలు, చిరునామా 9951499344 ఈ నెంబర్కి పంపించండి. పంపిస్తూ చక్కగా మీ మనస్సులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరికను కూడా తెలియజేయవచ్చు. నేను ఆ కోరికను కూడా అక్కడ కాశీలో చదివి ఈ పూజలన్నీ కూడా చేసి మీకు తీర్థము, ప్రసాదము, కుంకుమ, విభూతి, రుద్రాక్షమాల, కాశీలో పూజించినటువంటి మహామహిమాన్వితమైన రుద్రాక్షమాల. ఈ రుద్రాక్షమాలనే 800 ఉంటుంది. చాలా ఖరీదైనటువంటి రుద్రాక్షమాల, ఒరిజినల్ రుద్రాక్షమాల మీకు పంపిస్తున్నాను. ఇక విశ్వనాథుడి యొక్క ఫోటో పంపించడం జరుగుతోంది. అన్నపూర్ణాదేవికి, విశాలాక్షి అమ్మవారికి అర్చన చేసినటువంటి కుంకుమ పంపిస్తున్నాను. ఈ ప్రసాదాలన్నీ కాశీ గంగా, ఏమండి కాశీ గంగా అంటే కాశీ నుంచి తీసుకొచ్చిన గంగ కాదు, ప్రయాగ త్రివేణి సంగమం నుంచి గంగాజలం తీసుకురావాలి. కాశీ నుండి గంగాజలం తెచ్చుకోకూడదు. కాశీ గంగ ఆ యొక్క కాశీలో ఉన్నటువంటి ఆలయాలన్నిటికీ కూడా పూజ చేయవచ్చు, విశ్వనాథ లింగానికి మొదలైన దేవతలకు. కానీ కాశీ నుండి గంగ తెచ్చుకోకూడదు. త్రివేణి సంగమం నుంచి తెచ్చుకోవాలి, కాశీ గంగానే పిలవాలి. అటువంటి కాశీ గంగను మీకు పంపిస్తున్నాను. కాశీలో చేసేటటువంటి శివరాత్రి రోజు మీ గోత్రనామాలతో చేసే ఈ పూజలు, హోమాలు, స్వయంభూ దేవతలకు విశేష పూజలు అన్నిటికీ కలిపి కేవలం 1116 రూపాయలు నామమాత్రపు దక్షిణ మాత్రమే ఉంటుంది. ఆ దక్షిణ కూడా మీరు ముందే చెల్లించవలసిన అవసరం లేదు. 9951499344 నెంబర్కి మీ గోత్రనామాలు, చిరునామా, మనస్సులో ఏదైనా కోరిక తెలియజేయండి. పూజలైన తర్వాత మీకు ఈ ప్రసాదాలన్నీ కూడా పంపిస్తాము. మీరు పోస్ట్ మెన్కి 1116 రూపాయలు దక్షిణ మరియు 60 రూపాయలు పోస్టల్ ఛార్జ్ చెల్లించి ప్రసాదముల ప్యాకెట్ తీసుకోగలరు అని భక్తులకు తెలియజేస్తూ, ఇక ఫలితం ఏమని వర్ణిస్తామండి. కైలాసంలో మీ గోత్రనామాలు ఉచ్చరింపబడటం సామాన్యమైనటువంటి విషయం కాదు. సరే, ఏదో మనం ఇవన్నీ చిన్న చిన్న దోషాలే. వాస్తవానికి కైలాసంలో పూజ చేస్తే వచ్చే ఫలితం అనంతం. ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, కుజదోషం, సర్పదోషం, కాలసర్పదోషం, నరదృష్టి దోషం వంటి అన్ని సమస్తర భయంకర దోషాలు భస్మం అవుతాయి. ఇంకా మనకు తెలియని అనేక దోషాలు ఉంటాయి, పితృదోషం, ఇలా అనేక దోషాలు ఉంటాయి. ఆ దోషాలు కూడా భస్మం అయిపోతాయండి. కాశీ సామాన్యమైనటువంటి క్షేత్రం కాదు కదా, మీకు అందరికీ తెలిసిందే. ఏమండి, ఇక ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు, మనోభీష్ట సిద్ధి, పుత్రపౌత్రాభివృద్ధి, వంశవృద్ధి మొదలైన విశేష ఫలితాలు అనేకం కలుగుతాయి. ఇక అక్షయ పుణ్య ఫలితాలు కలుగుతాయి. అక్షయం అనంతమైన పుణ్య ఫలితాల్ని మీరందరూ కూడా పొందుతారు అని భక్తులకు తెలియజేస్తూ, తప్పకుండా ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకుంటూ మీరు కాశీ విశ్వనాథాయ నమః అనే నామజపం చేస్తూ ఉండండి. కాశీలో నేను మీ గోత్రనామాలతో ఈ పూజలన్నీ కూడా చేస్తూ ఉంటాము. మీరు మీ మనస్సులో ఇక్కడ కాశీ విశ్వనాథాయ నమః అనే నామజపాన్ని శివరాత్రి రోజు కనీసం ఒక 10,000 జప సంఖ్య చేయండి. 10,000 జపం కుర్చీలో అయినా కూర్చొని చేయవచ్చు, ఇబ్బంది లేదు. చక్కగా అల్పాహారాన్ని స్వీకరించండి. రాత్రి జాగరణ చేసేటందుకు ప్రయత్నించండి. ఏమండి, లింగోద్భవ సమయం సుమారుగా 2 వరకు ఉంటుంది. 2 గంటల వరకైనా ఉండేటందుకు ప్రయత్నించండి. ఇక 2 వరకు ఉన్నవాళ్ళు ఇంకా కాస్తే ఉందండి, ఉదయాన్నే 5 వరకు కూడా ఉండి 5కి చక్కగా స్నానం ఆచరించి శివుణ్ణి మళ్ళీ సేవించి మధ్యాహ్నం ఆవు నేతిని బొటమనేలుగు రాసుకొని పడుకోవచ్చు. కాబట్టి ఉదయాన్నే 10కల్లా ఏదో భోజనం చేసేసి స్వామికి నైవేద్యం పెట్టి భోజనం చేసి విశ్రాంతి తీసుకోండి. ఈ విధంగా జన్మకో శివరాత్రి చేయాలి మనం. ఈ విధంగా మొత్తం మన 100 ఏళ్ల ఆయుర్దాయంలో ఒకసారైనా ఈ విధంగా చేయడం ద్వారా మనము శివ సాయుధ్యాన్ని పొందుతాం. 100 ఏళ్ళు సుఖంగా జీవించి కైలాస ప్రాప్తిని పొందుతామని భక్తులకు తెలియజేస్తూ, మన మనస్సుని కాశీ మీద లగ్నం అవ్వటం కోసం అనేక అద్భుతమైన విషయాలు ప్రతిరోజు కూడా తెలియజేస్తూ ఉంటాను. వాటిని శ్రద్ధగా వింటూ ఉండండి, అలాగే చదువుతూ ఉండండి నేను పంపించినటువంటి విషయాలను అని భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియోని చక్కగా మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. అందరూ కూడా కాశీలో పూజలు చేయించుకుంటారు. కాశీలో పూజలు చేయించుకోవడం అంటే చెప్పా కదా, కైలాసంలో పూజ చేయించుకోవటమే. సాక్షాత్తు శివపార్వతుల చెంత పూజలు అంటే అది సామాన్యం కాదని భక్తులకు తెలియజేస్తూ, కాశీకి వెళ్ళిన తర్వాత అనేక వీడియోలు పంపిస్తాను. 13వ తేదీ నేను రాత్రి వరకు కాశీకి చేరుకుంటాను. 14వ తేదీ నుండి మీకు కాశీలో చిన్న చిన్న వీడియోలు తీసి పంపిస్తానని భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం.
కాలభైరవ స్వామికి జై.